స్తోత్రములు యేసు రాజా నిత్యమును నీకే. ఆమేన్. స్తోత్రములు యేసు రాజా నిత్యమును నీకే. నా బిడ్డలకు నడిపించినావా, నా బిడ్డలకు స్తోత్రం నడిపించినావా. స్తోత్రములు యేసు రాజా నిత్యమును నీకే స్తోత్రములు. ఆమేన్. స్తోత్రములు యేసు రాజా నిత్యమును నీకే స్తోత్రములు. నిత్యమును నీకే స్తోత్రములు. నిత్యమును నీకే స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు మరి పోయిన వారం సౌలు కోసం చెప్పుకున్నాం. సౌలు ఏమండి మంచి క్వాలిటీస్ కలిగిన వాడే అని చెప్పుకున్నాం. అయితే సౌలు జీవితములో ఏమండి దావీదు జీవితములో పోలికలు చూసుకుందాం. ఈ పోలికలు చూసుకొని సౌలు లాంటి పోలికలు మనలో ఉన్నాయంటే మార్చుకుందాం, దావీదు లాంటి పోలికలు ఉన్నాయంటే ఇంకా పదును పెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి ఈ మాటలు మనం చెప్పుకుందాం. దావీదు అనే పేరుకు అర్థం ఏంటంటే, దావీదు అనే పేరు హెబ్రీ పేరు. దావీదు అనే పేరు ఏంటి చెప్పండి? హెబ్రీ పేరు. దానికి అర్థం ఏంటంటే ప్రియమైన వాడు. దావీదు అంటే ఏంటండి? ప్రియమైన వాడు. సౌలు అనే హెబ్రీ పదానికి పేరుకు అర్థం ఏంటంటే కోరుకున్నవాడు. సౌలు అంటే చెప్పండి? కోరుకున్నవాడు. కాబట్టి ఈ దావీదు సౌలు జీవితాల్లో వ్యత్యాసాలు పరిశీలించి సౌలు లాంటి ఏమండి విషయాలు మనలో ఉంటే ఈరోజు ఏరి పడేద్దాం. దేవుని స్తోత్రం. బియ్యంలో రాళ్ళు ఏం చేస్తారమ్మా? అంతే. దేవుని స్తోత్రం. ఇంట్లో చెత్త ఏం చేస్తారమ్మా? చెత్త అంతటిని తీసి పడేస్తారు. కాబట్టి సౌలు జీవితం ఫెయిల్ అయిపోవడానికి ఆయనలో కొన్ని ఫీల్ చేసేసే విషయాలు ఉన్నాయి, దావీదును పాస్ చేసే విషయాలు ఉన్నాయి. అందుకే దావీదు పాస్ అవడానికి కారణం అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యత్యాసాలు చేసుకొని సౌలు లాంటి జీవితంలో ఉన్న మనలో ఏమైనా ఉంటే అది సరి చేసుకుంటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడే కదా. అందుకే మందిరం అనేది ఏంటంటే వాక్యాన్ని మనకు బోధించేది. దేవుని స్తోత్రం. మనల్ని సరిచేసేది. అందుకే వాక్యానుసారమైన మనుషులే పరలోకానికి వెళ్తారు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాక్యం ఎక్కువ నేర్తే పరలోకం వెళ్ళిపోతానేమో, ఎక్కువ పాడితే పరలోకం వెళ్ళిపోతానేమో, ఎక్కువగా మందిరానికి వెళ్తే పరలోకం. అది కాదు. ఆచరిస్తే, హల్లెలూయా, అనుసరిస్తే అనగా జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే మనం దేవుని కుమారులు కుమార్తెలు అవుతామని ఇందాక పాట పాడుకున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యానుసారముగా మనం మార్చబడాలి. అందుకే వాక్యమే మన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? బొమ్మ కాదు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, నిజ దైవం యేసు, అద్వితీయ దేవుడు, నిజ దైవం యేసు, అద్వితీయ దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. హల్లెలూయా. ఇది మనం అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకర కాలంలో ఉన్నాం. మనందరము కూడా యూనిటీగా ఉండాలి. ఎలా ఉండాలండి? యూనిటీ అంటే ఐక్యతగా ఉండాలి. ఒకే మాట.
మనలో అందరిలో ఏదో ఒక రకమైన లోపాలు ఉండొచ్చు. లోపాలను సరి చేసుకుంటూ ఐక్యంగా కొనసాగిపోవాలి. హల్లెలూయా. అందుకే మారు మనసు అనేది ఒక్కరోజు కాదండి. మారు మనసు ఏం తెలుసా? ప్రతిరోజును మార్పు చెందుతూ ఉండాలి. ప్రతిరోజు ఆయన మాటలు వినాలా, ప్రతిరోజు ఆయన మాట ప్రకారం మలుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే చచ్చే వరకు. అందుకని అంటాను, మారు మనసు అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదు, నీ జీవితం అంతా కొనసాగే ప్రక్రియే మారు మనసు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే చాలా మంది మారిపోయి వస్తాను, మారిపోయి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు మారలేవు. నిన్ను మార్చే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుడి దగ్గరికి రా. అందుకే చెత్తపులి తన మచ్చలు మార్చుకోగలదా? కూసు దేశస్తుడు నల్ల జాతీయుడు తన రంగును మార్చుకోగలరా? ఫ్యాన్లలో దూకేసి మార్చుకోలేడు. మరి ఎవరు మార్చగలరంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను మార్చగలడు. హల్లెలూయా. అందుకే దేవుడి దగ్గర రావాలి. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు త్రాగుబోతుగా ఉన్నావా, తిరుగుబోతుగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా, బలవంతుడిగా ఉన్నావా, లేకపోతే ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి పాపంలో చిక్కుకుపోయినా ఆ స్థితిలోనే రా. దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను పశ్చాత్తాపం నడిపిస్తాడు. ఒప్పుకొని నిన్ను ఆయన రక్తముతో కడిగి మళ్ళీ ఆయన బిడ్డగా నిన్ను హత్తుకొని కౌగులించుకొని ముద్దాడతాడు. హల్లెలూయా. అది దేవుడి సన్నిధిలో ఉన్నది. అందుకే సైతాన్ గాడు రానివ్వడు. నువ్వు మారే కొద్దు కానీ నువ్వు మారతావా? నువ్వు నేను మారిపోతే ఇంక దేవుడి విషయం ఉంది. నీ చేతుల్లోనే మార్పు ఉండగలిగితే ఇక దేవుడి దగ్గర విషయం ఏముంది? ఏమీ లేనట్టేగా. కాబట్టి నువ్వు నేను చేయలేని కార్యాలనే నా దేవుడు పిలిచిన వాడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గమనించి ఈ విషయాలు వ్యత్యాసాలు మనం తెలుసుకుందాం. మొదటగా దావీదుని చూద్దాం. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియమైన వాడు. ఏంటండి? ప్రియమైన వాడు అని అర్థం హెబ్రీ మాటకు. ఏమండి? మొదటగా దావీదు ప్రియమైన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పేరుకు తగ్గట్టుగానే ప్రియమైన వాడిగానే ఉన్నాడు. భక్తి శ్రద్ధలతోనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత పాపం చేశాడు. పెద్దవాడయ్యాడు, పాపం చేశాడు. పాపం చేసి నేను పాపం చేశానని గంతులే తిరగలేదు. ఏమండి? ఒక వ్యక్తిని దేవుడు, అందుకే ప్రేమించే వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఒక వ్యక్తిని పంపించాడు. పంపించినప్పుడు ఆ వ్యక్తి తన తప్పును ఏమండి తెలిసేటట్టు చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు వెంటనే ఏమయ్యాడంటే పశ్చాత్తాపడ్డాడు. అందుకే నేను అంటాను, పాపం చేసినాడు గొప్పోడు కాదు, పశ్చాత్తాపడినాడు గొప్పోడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినాడు గొప్పవారు. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకున్న వారు గొప్పవారు కాదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారు గొప్పవారు. హల్లెలూయా. అందుకే ఏమండి అక్కడ అంటాడు, అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అవి ఉంచుకుంటే వాళ్ళకి వర్ధిల్లడం ఉంటుంది. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరం పొందుకొని ప్రభువులోనికి వచ్చేస్తాం, ప్రభు చేతుల్లోకి వచ్చేస్తాం, ప్రభువుల కౌగుల్లోకి వచ్చేస్తాం. ప్రభువు నిన్ను ముద్దాడతాడు. హల్లెలూయా. ముద్దు అంటే ఏంటి చెప్పండి? ప్రేమకు వచ్చే హనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము దావీదులో ఏమండి పెద్దోడయ్య పాపం చేశాడు, కానీ పాపము బట్టి ఆనందించలేదు. ఏమండి? సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అదే అన్నా, దేవుడు మాట్లాడినప్పుడు లోబడి పశ్చాత్తపడ్డాడు. కీర్తన గ్రంథంలో ఆ పాట అంతా రాసుకున్నాడు. కీర్తన గ్రంథంలో తన కన్నీరుని ఒక పాటగా రాసుకున్నాడు, తన పశ్చాత్తాపాన్ని ఒక పాటగా రాసుకున్నాడు. 51:4 నీకు కేవలం యేసయ్యా, ఓ దేవా, నీకు కేవలము నీకే విరోధముగా నేను ఒప్పేసుకుంటున్నాడు. ఎంత క్లారిటీగా ఒప్పుకుంటున్నాడు. మనం అయితే చేస్తే తెలుసో తెలియకో చేసాం. ఎందుకు తెలిసే చేస్తాం మనం ఎక్కువ. అంటే కాలానికి మనం డూపుగా ఒప్పుకుంటాం, కానీ ఖచ్చితంగా ఒప్పేసుకుంటున్నాడు. ప్రభా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా.
నువ్వు నీతిమంతుడు కనపడతావు. ఆ, ఆ, ఆ. ఎంత చక్కగా ఒప్పేసుకుంటున్నాడండి, దేవుని స్తోత్రం. కప్పేసుకోవట్లేదు, ఒప్పేసుకుంటాడు. దేవుడు ఆనందపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కోపట్టలేదు, ఇప్పుడు ఆనందపడతాడు. పాపం చేసినప్పుడు దేవుడు కోపడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. అదేనండి. ఏమండి, ఒకడు తొలగిపోతే, ఏమండి, ఒకడు ఏమండి వ్యతిరేకంగా తిరగబడితే, ఏమండి ఆ వ్యతిరేకంగా నిలబడితే దేవుడు కోపడతాడే కానీ ఒప్పుకొని పాదాలు పట్టుకుంటే కరిగిపోతాడండి. దేవుని స్తోత్రం. ఎంత మంచోడో మన దేవుడు కదా. అందుకే దావీదులో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. సౌలుకు వద్దాం. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 14 నుంచి 30 ఇంటికాడ చదువుకోండి. సౌలు దేవుడు చెప్పిన మాటకు ఏమంటే వ్యతిరేకంగా చేశాడు. ఏం చేశాడు? వ్యతిరేకంగా చేశాడు. అంటే అతడు చేసింది పాపం, అతడు చేసింది తప్పు, అతడు చేసింది తిరుగుబాటు. కానీ అతనిలో ఏం లేదంటే, ఏమండి, సమూయేలు వచ్చి గద్దిస్తుంటే అతను లేదంటే సర్దుకుంటున్నాడే కానీ ఒప్పుకోట్లేదు. ఏమండి, ఏదో తను ఏయో చెప్తున్నాడు కానీ అతనిలో ఏమి లేదు, పశ్చాత్తాపం లేదు, పాపం ఒప్పుకోలేదు. ఏం చేస్తున్నాడు? దానికి తెచ్చాను, దీనికి తెచ్చాను, అలా తెచ్చాను, ఎలా తెచ్చాను అని చెప్తున్నాడు. దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నప్పుడు, దేవుడు చెప్పింది నేను చేయలేదు అని ఒప్పుకోట్లే. ఏం చేస్తున్నాడు? కొంతమంది ఒకటి చెప్తే ఒకటి. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నామంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంకా మా పాప ఊరెళ్ళిందండి, అదండి, ఇదండి, అలాగండి, అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి, మొన్నానండి మా అబ్బాయి బట్టలు కొనుక్కున్నాడండి. అడిగింది ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్తున్నది ఏంటి? సోది మానే. ఏ ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్పాలా. కొంతమంది ఏమంటే అయోమయ గందరగోళాలాగా ఉంటాయి. సౌలు కూడా అలా చెప్తున్నాడు. కారణం ఏంటంటే అతనిలో ప్రశ్నకు జవాబు లేదు, ఒప్పుకునే తత్వము లేదు. మరి ఏం చేసినాడు? ఏయో కబుర్లు చెప్తున్నాడు. ఆ బలికి తెచ్చాను, అవి తెచ్చాను, బలి ఎత్తాను, అయ్యి ఎత్తాను, ఇలాంటివి మాట్లాడుతున్నాడు అండి. అందుకే ఇక్కడ ఒక్క మాట చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపడిపోయి లోబడిపోయాడు. ఏమండి, సమూయేలు మాటలు చెప్తున్నప్పుడు ఎవరిలో లేదు? సౌలులో పశ్చాత్తాపం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 15వ అధ్యాయం అంతా. సౌలులో ఏం లేదు. మనకి ఇవన్నీ చూస్తే అవ్వదు. పశ్చాత్తాపం లేదు, ఎక్కడ పశ్చాత్తాపడలేదు. అప్పుడు సౌలు గద్దించాడు, రే బాబు, నువ్వు ఒకడు దహన బలి అర్పించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు అనుకున్నావా? దహన బలుల కంటే, పొట్టేళ్ల క్రొవ్వు కంటే ఆజ్ఞ గైకొనడం శ్రేష్టమని నీకు తెలీదా? సౌలు నీకు తెలీదా? సౌలుకి తెలీదండి, బెన్యామీన్ గోత్రంలో పుట్టాడు, ఇశ్రాయేలు కదా. తెలిసినా కూడా ఎరిగి ఆ మాటను లెక్క చేయలేదు. ఈరోజు మనలో కూడా చాలా మంది దేవుని వాక్యం ఎరిగి ఆ మాటను ఏం చేయం? లెక్క చేయకపోతే శిక్ష అనే ఫలము, శిక్ష అనే పంటను కోయవలసి జాగ్రత్త పడాలి మనం. దేవుడు ఎంత కనిక కలిగినోడే, కనుగోడైనప్పటికీ మనం లెక్క చేయకపోతే, ఎరిగి లెక్క చేయకపోతే ఆయన శిక్షా దండమునకు మనం ఏమవుతామో గురవుతాం. జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అగ్ని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నిని ఉపయోగించుకుంటే మనకు మేలు అవుతుంది. అగ్నిని జాగ్రత్తగా చూసుకోకపోతే అవుతుంది. ఏమవుతుందమ్మా? ఇల్లు కాలిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ అగ్ని జాగ్రత్తగా ఉంటే రుచి గల పదార్థములన్నీ నీకు పుష్టినిచ్చే అన్ని తయారవుతాయి. హల్లెలూయా. ఆ అగ్ని దగ్గరే జాగ్రత్తగా లేకపోతే మన కొంప అది కాలిపోతుంది, బూడిద మిగులుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలా. మన దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు, మేలు వెంబడి మేలు చూస్తాం. జాగ్రత్తగా లేకపోతే చెప్పండి, నష్టపోతాం. ఏం జాగ్రత్త అండి? ఏం జాగ్రత్త కాదు, ఆయన చెప్పినట్లు చేస్తే చాలు. అంతే. ఆయన నచ్చినట్టు బతికితే చాలు.
ఆయన మెచ్చినట్టు బతికితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లక్షణం, దావీదులో ఉన్న గొప్ప రెండవ లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవాడండి. ఏం చేస్తాడు? దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎలాగ ఆరాధించేవాడు అంటే హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. దేవుడు ఆ హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటే ఆయన ఆ స్తుతుల సింహాసనం మీద దిగొచ్చేసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు దావీదు ఎలా అంటున్నారు, నా హృదయానుసారుడు. అబ్బా, ఏవయ్యా హృదయానుసారుడు అంటే నా హృదయానికి ఇష్టమైనట్లుగా అతని ప్రవర్తన ఉన్నది అన్నట్టు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపు రోజు మీకు కావలిస్తే ఏమండి అపోస్తుల కార్యం 13:22 చూసుకోండి, అక్కడ పరిశుద్ధాత్మ రాయించాడు. హల్లెలూయా. హృదయానుసారుడట దావీదు. అయితే నేను అదే అంటున్నాను, మనం పాట ఎలా పాడాలంటే హృదయాంతరంగంలో పాడినప్పుడు దేవుడి హృదయము తాకుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు మనసును మన పాట తాకుతుంది. ఆయన యొద్ద నుండి దీవెనలు లేకు నాకు వస్తాయి. అందుకే పాటను అనుభవించు పాడండి, ఆరాధిస్తూ పాడండి. హల్లెలూయా. ఆరాధన చాలా గొప్పది. అందుకే ఆరాధకుడుగా ఉన్న వాళ్ళు పడరు. ఆరాధికులకు ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? పడిపోరు. ఒకవేళ పడిన చోటే ఉండరు, వారు లేస్తారు. అదే నీతిమంతుడు అన్నాడు. ఏమండి దేవుని ఆరాధించేవారు పడరు, కానీ ఒకవేళ పడితే చెప్పండి పడిన స్థితిలో వారు ఉండరు, లేస్తారు. అందుకే కొంతమంది పాటలు పాడే వాళ్ళే పడిపోతారు, వాళ్ళు ఎగరు, వాళ్ళకి అడ్రస్ ఉండదు. కొంతమంది పాటలు పాడే వాళ్ళే పడతారు, వాళ్ళు లేస్తారు. అంటే వాళ్ళు ఏ లిస్టులో ఉన్నారు? దేవుని ఆరాధించే లిస్టులో వారు ఉన్నారు. హల్లెలూయా. వారు నీతిమంతులు. హల్లెలూయా. వారు ఎవరండి? నీతిమంతులు. నీతిమంతులు పడినను లేచినంటే ఆరాధికులు అన్నమాట. అందుకే దావీదు కూడా పడ్డాడు, కానీ దావీదు పడిన చోట్లనే లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి 29 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దావీదు దేవుణ్ణి ఎంతగా ఆరాధించేవాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు దగ్గర ఎప్పుడు కూడా ఒక సింఫోనీ ఉండేదట. దాంతో ఇలాగ అనుకుంటూ రోజు ఆ గొర్రెలను మేకలను కాచుకుంటూ ఏం చేసేవాడు? దేవుడిని ఆరాధించేవాడట. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. యెహోవా సన్నిధిని కూర్చుండి, రాజు అనమాట. యెహోవా సన్నిధిని కూర్చుండి. ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చోరు. కొంతమంది కాళ్ళు నిలబడవు, ఇటు ఇటు తిరుగుతున్నారు, సెల్ ఫోన్ అట్టుకుని వస్తున్నారు. అది కట్ చేసేయాలి. అక్కడ ఏం చేయాలా? పేక నొక్కేయాల. ఎవరన్నా ప్రమాదంలో ఉన్నారంటే ఉంచాలేమో కానీ అంతా బాగున్నప్పుడు ఏం చేయాలా? ఆఫీసుల్లోనికే తేటలేదు. ఆఖరికి షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళకి కూడా సెల్ ఫోన్ పక్కనెట్టుమంటున్నారు. నీ డ్యూటీ అయిపోయిన తర్వాత అట్టుకెళ్ళమ్మా అంటున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఆల్ చేసుకొని రావడం, బయటికి వెళ్తారు. అది రావడం, అది ఎవడో పొరపోకూడు పనికి మాలోళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తుంటే తిరుగుడు. అంటే ఏమి లేదు, ఇక్కడ క్రమము లేదు. అందుకే క్రమము లేని భక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. దాన్ని మోయాల. ఆ మాత్రం కూడా దేవుడి సన్నిధిలో ఆ సెల్ని పక్కనెట్లేకపోతున్నావు అంటే నువ్వు సెల్లకి ఎంత ఎడిట్ అయిపోతున్నావో చూడు. అందుకే సెల్ని అవసరమైతే ఇంటికాడ పెట్టుకుని రండి, లేకపోతే తెచ్చిన ఇక్కడ పేక నొక్కేయండి, ఇలా సైలెంట్లో పెట్టండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం డిస్టర్బ్ పరచడానికి సాతండి ఏదో విధాలుగా ఏం చేస్తూ ఉంటాడు? ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడి తంత్రాలు ఎక్కువ వాడికి కదా. అందుకే ఇక్కడ చూడండి 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఎంత చదువుకున్నాం? 18-20. అమ్మ దేవుని సన్నిధి ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి. ఎక్కడ ఏముంది? అది సన్నిధిని కూర్చున్నాడు. అందుకే పాట పాడుతూ నేర్చుకుంటూ నీ వద్ద కూర్చున్నాడు, దేవుడి దగ్గర కూర్చున్నాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబం ఏ పాటిదయ్యా? కొంచెమే. ఇదేటనుకుంటున్నారు? పాట. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను, కొంతైనా యోగ్యుడను. ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు. ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను. పాట నీ స్థితిని తెలుపుతాయి. హల్లెలూయా. ఆ పాట తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పాడుకుంటున్నాడు. అబ్బా, అప్పుడు దేవుడు, అరే నీ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు గనక నువ్వు నిలబడే ఉన్నావు. స్థితిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు నిలబడతారండి. స్థితిని జ్ఞాపకం చేసుకోలేని వాళ్ళు పడిపోతారు. హల్లెలూయా. అందుకే నువ్వు ఎంత హెచ్చినా నీ స్థితిని ఎప్పుడు కూడా నువ్వేమీ మర్చిపోకుండా ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ఏం చేయగలుగుతావు? ఆరాధించగలుగుతావు. అందుకే దావీదు మహారాజు అయినప్పటికీ తన స్థితిని మర్చిపోలేదు గనక తన ఉన్న స్థితి, ఒకప్పుడు స్థితిని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు? పాట పాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చెప్తాడంటే 21లో, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడున నాకు దీని తెలియజేసింది. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. నేను విన్న దానంతటి బట్టి చూడగా నీవు తప్ప, చెప్పండి, నీవు తప్ప దేవుడెవడునో లేడు. ఆమేన్. ఎంత గొప్ప మంచి మాట అండి. అదే అండి స్థిరమైన నిర్ణయం. స్థిరమైన నిర్ణయం కలిగి ఉన్నాడు. ఈరోజు ఏమంటే చాలా చోట్ల క్రైస్తవులకు వ్యతిరేకాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఏమంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఏమంటే మనుషుల్ని ఏం చేస్తున్నారంటే రెచ్చగొడతా ఉన్నారు. గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవట్లేదు, పోలీసులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమంటే రెచ్చగొట్టి వాళ్ళని వదిలేస్తున్నప్పుడు, వారి పిచ్చి కుక్కలు అయిపోతున్నప్పుడు మనం వెళ్ళి, ఒరే బాబు, యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు అనగానే వాళ్ళ మీదకి వచ్చి ఈ పిచ్చి కుక్కలు దాడి చేస్తా ఉన్నాయి. అంటే ఏ రీతిగా అయినా క్రైస్తవులు ఏంటంటే భయపెట్టి సువార్త ఆపాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుల్లో నువ్వేదో సువార్తగా నేను పరిగెడతాను అనొద్దు. ముందు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. హల్లెలూయా. వాక్యమును ధ్యానం చేయాలా, రెండోది ప్రార్థన చేయాలా, దేవుణ్ణి స్తుతించాలి. ఈ 3 పనులు నువ్వు చెయ్యి, పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. మనుషులు కుప్పలుగా దేవుడే తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడే గిలగిల ఆనాటి కాలంలో ఉద్యమం ఎలాగొచ్చిందో ఈనాటి కాలంలో ఉద్యమం రాబోతా ఉంది. ఎలా రాబోతుంది తెలుసా? అగ్నికొండంలాగా రాబోతుంది. హల్లెలూయా. రగిలి చేస్తుంది. పచ్చికట్లు ఉన్న చాలు అవి కూడా కాలిపోతాయి. హల్లెలూయా. మీకు తెలుసా, మంచి మంటలో ఏ కట్లనే ఏది కాలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఉద్యమంతో నింపే రోజులు మనం దగ్గరలోనే మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏళ్ళు చూపించుకోకుండా మన వైపు చూపించుకుంటూ మనం సరిచేయబడుతూ ప్రభు కొరకు సిద్ధపాటులో ఉందాం. హల్లెలూయా. ఏంటంటే ఇందులో సిద్ధపాటు. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. సౌలు ఇప్పుడు సౌలుకి వద్దాం. సౌలు ఏం చేసేవాడు? 1వ సమూయేలు గ్రంథం 15:24 ఇంటికాడ చదువుకున్న అధ్యాయం అన్నాను కదా. సౌలు ప్రజలను ఆరాధించేవాడు, మనుషులను ఆరాధించేవాడు. అందుకే సౌలు ఎవరికి భయపడ్డాడు? రాజు ఎవరికి భయపడాలా? తను నియమించిన దేవుడికి భయపడాలా? కానీ సౌలు ప్రజలకు భయపడ్డాడట. చూడండి 1వ సమూయేలు 15:24.
చాలండి. జానులకు జడిశాడు. అందుకే నువ్వు ఎవరికి భయపడతావో వారిని ఆరాధిస్తున్నట్టు. నువ్వు ఎవరికి భయపడుతున్నావో వారికి నువ్వు ఆరాధిస్తున్నట్టు, వారిని గౌరవిస్తావు. భయపడిన వాళ్ళు ఏం చేస్తావు? నువ్వు గౌరవిస్తావు. భయపడలేని వాళ్ళు ఏం చేస్తావు? హేళనగా చూస్తావు. ఏమండి? అందుకే దేవుడికి భయపడితే దేవుడిని ఆరాధిస్తావు. అందుకే దేవుడు అన్నాడు, నాకు భయపడాలి. నువ్వు దేనికి భయపడకో, నాకు భయపడు అన్నాడు. కానీ నువ్వు అన్నిటికీ భయపడతావు, దేవుడికి భయపడవు. సౌలు అంతే, అన్నిటికీ భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? గొలియాతుకు భయపడిపోతున్నాడు. గొలియాతుకు భయపడిపోతున్నాడు. అంటే ఆ ఫిలిష్తీయులకు వాళ్ళకి అన్నిటికీ భయపడుతున్నాడు. ఆఖరికి ఎవరికి భయపడిపోతున్నాడు తెలుసా? జనాలకు కూడా భయపడిపోతున్నాడు. నువ్వు రాజువయ్యా, నువ్వు భయపడటానికి నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు రాజు. ఆ రాజుని అప్లై చేసింది అంటే నిన్ను స్థాపించింది ఎవరు? దేవుడు నిన్ను పెట్టాడు. మరి నువ్వు ఎవరికి భయపడాలా? దేవుడికి భయపడాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు ఎవరిని అడగాల? దేవుడితో మాట్లాడాలి. కానీ ఈ సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడిని పక్కనెట్టేశాడు, దేవుడి పనులు పక్కనెట్టేశాడు, దేవుడు చెప్పిన విధానం పక్కన పెట్టేశాడు. మరి ఏం చేస్తున్నాడు అంటే జనులకు భయపడుతున్నాడు. ఏం పడుతున్నాడు? జనులకు భయపడడం వల్ల, ఏమండి, జనులకు భయపడడం వల్ల దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నాడు. అందుకే నేను అంటాను, మనుషులకు భయపడకు. ఎవరికి భయపడు? దేవుడికి భయపడ. ఎందుకు భయపడాలంటే నీ ఆత్మను, నీ దేహమును రక్షించగలిగిన వాడు దేవుడు. జనులకు ఎందుకు భయపడాలంటే వాళ్ళకి ఏం పెట్టరో, ఏమి ఎవరో నిన్ను పాడు చేసేవాళ్ళు. అందుకే జనులు వెళ్ళటం తెలుసా? జనులు వెళ్ళటం తెలుసా? జనులు వెళ్ళటం అంటే లాభం ఉంటే మనుషులు పొగుడుతారు, అవసరం ఉంటే మనుషులు చుట్టూ తిరుగుతారు, అవసరం లేదంటే మనుషుల్ని హేళన చేసుకుంటూ తిరుగుతారు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, కానీ దేవుడు ఆపదలో ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. నువ్వు ఆపదలో ఉంటే ఆయన ఆదుకునే దేవుడు. హల్లెలూయా. ఈ మనుషులు నువ్వు ఆపదలో ఉంటే నిన్ను చూసి నవ్వుతారు, సైడ్ వేసుకుని వెళ్ళిపోతారు. ఈ మనుషులు అవసరం అయితే నిన్ను పొగుడుతారు, అవసరం అయితే నిన్ను అలాగేలాగంటారు. అవసరం తీరిపోయాక ఏమవుతారమ్మా? మొఖం చోట. కానీ దేవుడు అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు ఆయన నీ పట్ల దయ చూపిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన మార్పు లేనివాడు. మనుషులు మారిపోతారు. అందుకే సౌలు ఎవరికి భయపడ్డాడు? మనుషులు భయపడకో. ఈరోజు మా కుటుంబంలో వాళ్ళు వద్దు అంటున్నారండి, వీళ్ళు వద్దు అంటున్నారండి, దేవుడి దగ్గరికి వెళ్తుంటే అందులో దిగిపోయావా, అందులో మునిగిపోయావా అని అంటున్నారండి. వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారు. నీకు లేనప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చి ఎట్టారెట్టి? నీ పక్షాన్ని ఏమైనా నిలబడారెట్టి? నీకేమన్నా సాయం చేశారెట్టి? మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని కబుర్లు ఆడుతున్నావు. నువ్వు మనుషులు చూడకో. నువ్వు మనుషులు చూసావా, నీ కుటుంబంలో భయంకరంగా నష్టపోతావు. దేవుడిని చూడు, మనుషులను సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం. మనుషులు నీ దగ్గరికి వస్తారు. నువ్వు మనుషులు చూస్తే ఆ మనుషులు నీకు ఏమవుతారంటే నిన్ను హేళన కప్పుతారు. ఎటకారాలు, హేళనలు ఎక్కువ అవుతాయి. అందుకే ఏమండి, మనుషులు చాలా మంది వాళ్ళొద్దు అంటున్నారండి, వీళ్ళొద్దు అంటున్నారండి, వాళ్ళొద్దు అంటున్నారండి, వీళ్ళొద్దు అంటున్నారు. నీకు ఒక విషయం తెలుసా? ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఒక కరపత్రిక దొరికితే అది చదివి, ఆయన పేరు పురుషోత్తం చౌదరి, బ్రాహ్మిన్స్. అంటే వాళ్ళ ఇంటి పేరు చౌదరి అన్నమాట. హల్లెలూయా. ఆయన బ్రాహ్మిన్స్. ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకొని ప్రభు కొరకు ఇచ్చాపురం నుండి ఏమంటే మదనపల్లి వరకు కాలినడకతో సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అనేక సంఘాలు స్థాపించి అక్కడ అప్పచెప్పి అలాగెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం. ఏది? బళ్ళు లేవు అమ్మా, కార్లు లేవు, బస్సు లేదు, ట్రైన్ లేదు, నడక. అది ఇప్పుడు పాస్టర్లా ఇప్పుడు అంతా ఏంటనుకుంటున్నారు? పెద్ద ఏసీ కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద హోటళ్ళు, పెద్ద పెద్ద హంగామాలు, పెద్ద పెద్ద సెట్టింగ్లు అన్నీ కావాలా అని ఖాళీ నడక వెళ్ళి వస్తూ ఎక్కడ దేవుడు ప్రేరేపిస్తే అక్కడ పాటలు రాసుకుంటూ
పాడుకుంటూ సువార్త చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాడట. గెడ్డం మార్చుకొని బట్టలు కూడా లేవు. ఏమండి, బట్టలతో వచ్చినప్పుడు ఇంటి ముందు ఇలా నిలబడ్డాడంట. అలా ఆవిడ వచ్చిందంట లోన్ నుంచి, ఇలా చూసిందంట. చూసి అయ్యో పెచ్చగాడు అనుకొని భోజనం పులిహోర అట్టుకొచ్చిందంట. ఇవాళ మా ఇంట్లో కూడా పాలసం పులిహోర అట్టుకొచ్చిందంట. ఆ పులిహోర అట్టుకొచ్చి పెడదామనుకు చూడబోతుకి ఆనవాళ్ళు కట్టిందంట. మొఖం ఏం చేసింది? ఆనవాళ్ళు కట్టింది. ఇతను నా భర్తే ఆనవాళ్ళు కట్టింది. కట్టి అప్పుడు వరకు ఏదో దాంట్లో పెట్టిద్దాం అనుకున్న ఆమె మనసు వెంటనే ఏం మారిపోయింది తెలుసా? అక్కడ పేడ కుప్పేసిందంట. పేడ మా ఇంటి ముందు పేడ కుప్పేసిందంట. ఆ పేడ ఎందుకు అంటే, ఎందుకు మన దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉంటే వదిలేసి ఆ చేతకాని దేవుడు నమ్ముకొని వెళ్ళిపోయాడేంటి? ఆ దేవుడు నమ్ముకోవటం వల్ల ఎలా ఉన్నాడు? భిక్షగాళ్ళగా అయిపోయాడు. ఇతనికి ఏదో పిచ్చి పట్టింది అన్నట్టుగా ఆవిడ కోపంతో ఏం చేసింది? ఆవిడ ఆ పేడ మీద వేసిందంట. కోపం, ఎంత కోపం అంటే ఆయనకి కోపం లేదు ఇప్పుడు ఎలా ఉన్నాడట? అలా అక్కడ కూర్చొని ఆ పేడ దగ్గర ఆ పైన ఉన్న దాన్ని తీసుకుంటూ కన్నీరు కారుస్తూ అంటున్నాడంట, యెహోవా నా తండ్రి కాడా, యేసుండు నా అన్న కాడా, ఇట్టి గొప్ప సంబంధము నాకు తెలియజెప్పిన పరిశుద్ధాత్ముడు నాకుండగా అన్నాడంట. దేవుని స్తోత్రం. ఒక పాట రాసుకున్నాడంట అక్కడే. ఈరోజు ఆ పాటలు ఆంధ్ర క్రైస్తవ ఆ వ్యక్తులను కదిలించి పడేస్తున్నాయి. ఆ పాటలు పాత బంగారం అంటారు అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత తన భార్య కుటుంబం అంతా రక్షించబడ్డారు. అంటే నీకు ఏదో అవమానం, నిందలు, బాధలు వచ్చేసాయి, ఇంక మారరు ఎవరు అనుకోకు. నువ్వు సహించినప్పుడు సంపాదించుకుంటావు. ఆ కుటుంబం అంతా సంపాదించుకున్నాడు. ఏమండి, ఏ బట్టలు లేవో, గొప్ప షూట్లు వచ్చేసాయి ఆయనకి. ఏమండి, ఏమి చెప్పులు ఏమండి మాసిపోయి అన్ని ఎలా ఉన్నాయో అన్ని కొత్తవి వచ్చేసాయండి. బట్టలు కొత్తవి వచ్చేసాయి. చక్కటి మంచి మీసాలు పెంచుకొని చక్కగా దేవుని మాటలు చెప్పడానికి కారు వచ్చేసింది. అన్ని వచ్చేసి ఆయన దేవుని కొరకు వాడబడ్డాడు. నువ్వు దేవుని కొరకు శ్రమ పడినంతలో ఏం పోగొట్టుకో. దానికి అనేక రెట్లు దేవుడు నీ పరిచర్య కొరకు, మన పరిచర్య కొరకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే నువ్వు ఎప్పుడు ఉండిపోవు. నీ పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. హల్లెలూయా. కొన్ని రోజులు మాత్రమే ఇవన్నీ అనుభవించాలి. అతడు అనుభవించిన తర్వాత సంతోషాన్ని పొందుకున్నాడు. అది సంగతి. అంటే ఏమండి, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. సౌలు ప్రజలను ఏం చేశాడు? ప్రజలకు భయపడ్డం అంటే ప్రజలను ఆరాధించాడు. అందుకే అండి సౌలు నష్టపోయాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించే దావీదులాగా ఉండాలి, కానీ మనుషులకు భయపడే ఎవరిలాగా ఉండద్దు? సౌల్లాగా ఈరోజు ఉండదు. ఒకవేళ అలాగ ఉన్నట్టయితే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అలాంటి భావన నీకుంటే ఈ రోజు వదిలే. వాళ్ళు ఏమనుకుంటా అనుకోని, నా దేవుడుకి నేను ఇష్టంగా ఉండాలి అనుకో, అంతే. దేవుని స్తోత్రం. అలాంటి భావన ఉంటే వదిలే. 4వ మాటను 3 కదా, 3వ మాటను దావీదు సౌలు ఎడల ప్రేమను ప్రదర్శించాడు. దావీదు ఏం చేశాడు? సౌలు శత్రువు, సౌలు చంపాలని తిరుగుతున్నాడు. అయినప్పటికీ సౌలు మీద దావీదుకి ఏముంది? ప్రేమ ఉంది, కానీ పగ రాదు, కోపం లేదు, ద్వేషం లేదు. మనం ఆ టైప్లో ఉండాలి. హల్లెలూయా. ఎవరు మనల్ని హింసించినా, ఎవరు మనల్ని రకరకాల ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ ఎడలు మనకి ఏముండాలా? ప్రేమ, దయ అండి, జాలి మనకి ఉండాలి. అది దేవుని తత్వం అన్నమాట. అది ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 24 నుండి 12 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏముంటదంటే, 2వ వచనం చదువుతాం. అక్కడ ఏమవుతుందంటే, ఎందుకు వెతకడానికి బయలుదేరాడు? చంపేద్దామని. ఎందుకు వెతుకుతున్నాడు?
దొరికితే చంపేద్దామని. ఇప్పుడు మనోడు ఎత్తుక్కుంటూ 3000 మందిని ఎట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు. దావీదు ఎక్కడున్నాడు? ఆ కొండల్లో ఉన్నాడు. దొరుకుతాడా? దొరికేస్తాడు. కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలుకి దేవుడు తోడుగా లేడు. చంపేవాడికి దేవుడు తోడుగా ఉన్నాడు. నష్టం కలిగిన వాడి రక్షణ దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. దావీదు తరం పడుతున్నాడు, సౌలు తరుముతున్నాడు. తరము ఇప్పుడు ఏమండి ఎక్కడికి వెళ్ళాడు? అర్జెంట్ అయిపోతుంది, కడుపు ఏదో తినేసేట్టున్నాడు. అర్జెంట్ అయిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఒక గృహలో వెళ్ళిపోయి గృహలోకి వెళ్ళి వచ్చేయి అన్నారు. సౌలు లోనకి వెళ్ళాడు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి అయ్యగారు అమ్మ బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్తే సౌలుకి చెప్పారు, ఇదిగో దేవుడు నీకు అప్పచెప్పాడు, అదిగో రాజులో ఒంటరిగా ఉన్నాడు, లోన వెళ్ళి చంపేసి వచ్చి అన్నాడు ఈ జనులు. అప్పుడు ఏం చేశారంటే వెళ్ళాడు దావీదు. వెళ్తే బట్టలన్నీ ఇప్పేసి ఇక్కడ ఆ లోన ఏదో పనికి అనేస్తున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, అభిషేకించబడిన వాడు, యెహోవా చేత అభిషేకించబడిన ఆ వ్యక్తిని నేను చంపను. అంటే చేతికి దొరికినా కానీ ఎంత ఏమంటే ప్రేమ, ఎంత దయ చూపిస్తున్నాడు చూడండి. నేనేం చేయను, అతడు అభిషేకించబడినాడు సౌలు, అతను నేను చంపనని అతడు వస్త్రపు చెంగు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాడు. కట్ చేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు సౌలు బయటకు వచ్చాడు, అంటున్నాడు. ఇప్పుడు అంటుంటే అప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు నాకు చిక్కినా కానీ నేనేం చేయలేదు, ఎందుకంటే నువ్వు అభిషేకించబడిన వాడు అని చెప్పగానే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా మనోడు, దావీదా నాయనా నా కుమారుడా పో ఎన్ని వచ్చేసాయి చూడండి. ఎప్పుడైతే నన్ను చంపకుండా వదిలేసాడని తెలిసిందో ప్రేమ వాళ్ళకు పోసేస్తున్నాడు. కొంతమంది అలాగే ఏమండి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నీకు ఇవ్వాల్సిందేదో మాకు ఇవ్వాల్సిందేమో ఏమేప్పుడు అనగానే అయిపోయి ఇప్పుడు కదండి, తర్వాత గట్టేస్తా ఉండి, అది గట్టేస్తా ఉండి, ఇది గట్టేస్తా ఉండాలి. అది ముందే మాట్లాడాలి కదా మంచిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటే దొరికాక ఒకలాగా, దొరకకపోతే ఒకలాగా అన్నట్టు ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే దావీదులాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏమంటే వ్యక్తి ఏమన్నాడు చూడండి అమ్మా. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం అనమాట. పారిపోయి వచ్చే అంటే ఇప్పుడు సౌలు దొరికిన దావీదు ఏం చేయట్లేదు. సౌలు దావీదుకి దొరికిన ప్రాణం తీసే అవకాశం ఉన్నా, క్లోజ్ చేసేసే అవకాశం ఉన్నా చేయట్లేదు. ఎవరు? దావీదు. ఎందుకు? దావీదుకి ఏముంది? సౌలు మీద ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది. కానీ ఈ సౌలుకి ఏం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? చంపాలే అనే ఒక తీర్మానము పెట్టుకున్నాడు. అందుకే నేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు సౌలు ఏం చేశాడంటే ప్రేమను ప్రదర్శించాడు. ఏమంటే ఈ సౌలు దావీదు ఎడల పగను ప్రదర్శిస్తున్నాడు. కొంతమందికి ఉంటుంది పగ పగ పగ. ఏం తినేశారని పగ అంటే కొంతమంది పగతో ఏమైపోతా ఉంటారు, రగిలిపోతూ ఉంటారు. ఆ పగతోనే వాళ్ళే పడిపోతారు, ఆ పగతోనే వాళ్ళు నాశనం అయిపోతారు. అందుకే కోపం మానుడి, ఆగ్రహము విడిచిపెట్టండి. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆ కోపం ఏమైపోయింది మనోడికి? ఏ కోపం? మొదట ఒకటి పుట్టింది. ఏ కోపం? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. వచ్చిందండి అక్కడ అసూయ, ద్వేషం. రెండోది ఏమొచ్చింది? ఎప్పుడైతే అది వచ్చిందో ఈడు నాకు పోటీగా ఉన్నాడు, ఈడు ఉండకూడదు అనుకొని ఇప్పుడు పగ మారింది. అది ఆ పగతో రగిలిపోతున్నాడు. కానీ దావీదు మాత్రం దొరికినా కానీ ప్రేమతో వదిలేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఎడల అపరాధాలు చేసిన వాళ్ళు మనకు దొరికిన వాళ్ళు నాశనం అయిపోవాలి, పాడైపోవాలి అనుకోకూడదు.
కానీ దావీదులాగా ప్రేమను ప్రదర్శించి దయను జాలిని మనము చూపిస్తే దేవుడు మనకి ఏమిస్తాడంటే సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సౌలు పగతో రగిలిపోతున్నాడు కాబట్టి సౌలుతో దేవుడు లేడు. పగతో ఉన్నవారి పక్షాన దేవుడు ఉండడు. పగ అనేది పాము. పాము అనగా అపవాది. అపవాదితో దేవుడు, దుష్టులతో దేవుడు ఉండడు. మరి ఎవరితో ఉంటాడు? ప్రేమ కలిగిన వారితో. అంటే దేవుని ప్రేమను నింపుకున్న వారితో దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. అందుకే ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడు. ప్రేమ అంటే దేవుని మాట విని లోబడి నడిచేవాడు అనమాట. హల్లెలూయా. సరే, 4వది రాసుకున్నారా? 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో దావీదు సౌలు ఎడల ప్రేమను ప్రదర్శించాడు. మరి సౌలు ఏం చేశాడు? ప్రాణం తీయడానికి పగ పెట్టుకున్నాడు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. 4వ మాట, దావీదు తరములన్నిటికీ మాదిరిగా ఉన్నాడట. అండి, దావీదు ఎలా ఉన్నాడు? మాదిరి, తరములన్నిటికీ మాదిరిగా ఉన్నాడట. అంటే మైలురాయిగా ఉన్నాడు, అనగా ఒక సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం చనిపోయిన మన తరములో మన కోసం చెప్పుకోవాలా. మా డాడీ ఎలాగున్నాడు, మా మమ్మీ ఎలాంటిది, మా అమ్మమ్మ ఎలాంటిది, మా తాతయ్య ఎలాంటోడు, అన్ని కోసం నా కోసం. లేకపోతే సంఘబిడ్డలో మా బ్రదర్ ఎలాగుండేవారు, చాలా గొప్పవాడు, మాకు సిస్టర్ ఎలాగుండేది, చాలా గొప్పది, అన్ని కోసం నా కోసం చనిపోయినా కానీ మన కోసం చెప్పుకునేలాగా ఉండాలి. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. 3:14 చదవమ్మా. మరియు ధర్మమంతటిని గైకొన్నట్టు నీవు నడిచి వాటిని గైకొని ఎడల. ఆమేన్. అంటే ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు. అబ్బా, దేవుని స్తోత్రం. ఎవరికి చెప్తున్నాడు? సొలొమోనుకి చెప్తున్నాడు. అందుకే సొలొమోను విన్నాడు. ఏమంటే సొలొమోను చిన్నప్పటి నుంచి భక్తులు ఎదిగాడు. తర్వాత భార్యలు వచ్చిన తర్వాత పడిపోయిందండి, అది తర్వాత విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మాదిరి ఎవరండి? దావీదును దేవుడు పెట్టాడు. తర్వాత 9:4 కూడా చెప్తాం. అందులోనే 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. 9:4. అదిగో నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు. అబ్బా, అది మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 11:4. అలాగే 11:4. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని యెహోవా, దేవుడైన యెహోవా ఎడల అది చూడండి, తిప్పితే తిప్పిపోయాడు. కానీ దావీదులాగా యథార్థంగా లేడని సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా, దావీదు యథార్థవంతుడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏమండి 15:3-4 వచనాలు. 15వ అధ్యాయము 3-4. నడుచుకొనొచ్చు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయంలోనూ మందును తప్పిపోకుండా. ఒక విషయంలో తప్ప. ఏ విషయంలో? బెత్షెబా ఊరియా భార్య, ఆది ఒక్కడు తప్ప. 4 వచనాలు ఉంటారు. దావీదు ఇత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప. ఎదురా ఇంకేది తప్పలేదు. హల్లెలూయా. అందరూ అది ఒకటే పెట్టుకుంటాం మనం. ఏమంటే ఎంత ఉందో. అందుకే అంటాను, ఒక తెల్ల పేపర్ మీద చుక్క పెడితే ఆ చుక్కనే చూస్తారు, కానీ ఆ తెల్లది ఎంత ఉందో తెల్లదనం అని చెప్పరు. ఏమంటే మనుషులు ఏం చూస్తారు? నీలో చుక్కలు చూసేవారే, లోపాలు చూసేవాళ్ళు, కానీ నువ్వు చేసే పనులు, మంచి పనులు చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఏమండి, కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ దావీదు చేసిన పాపం అంటారు, కానీ అతడు దేవుడి చేత సాక్ష్యము పొందాడు పశ్చాత్తాపడవాళ్ళ. హల్లెలూయా. అలాగే 2వ రాజుల గ్రంథం 14:3. చాలా ఉన్నాయి ఇలాగా. 2వ రాజుల గ్రంథం 14:3.
దేవుని స్తోత్రం. అలాగే 16:2 ఆహాజు 20 ఏండ్ల వాడు యెరూషలేము నందు 16 సంవత్సరాలు ఏలను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి చూడండి, ఈ తరములన్నిటికి ఈ దావీదు ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం 7:17. 2వ దినవృత్తాంత గ్రంథము 7:17. 2వ దినవృత్తాంత గ్రంథం 7:17. అదిగో నీ తండ్రిని దావీదు నడిచినట్టు అంటాడు. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథం 29:2. అతడు చరి అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎవరంటే హిజ్కియా. దేవుని స్తోత్రం. ఇంకా మనం చూద్దాం 2వ దినవృత్తాంతాలు 34:2. 34:2. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎలా ఉన్నాడు? తరములన్నిటికీ మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఈ తరములు, రానున్న తరములకి మనం మాదిరిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి సౌలు ఏంటండి? సౌలు పరిస్థితి అంటే, సౌలు మాదిరి లేనాడు. సౌలుకి ఏం లేదు, మాదిరి లేదు, ఏం లేదు. అందుకే కొంతమంది చచ్చిపోతే మర్చిపోతారు, కానీ కొంతమంది చచ్చిపోయిన ప్రజల హృదయాల్లో, మనుషుల హృదయాల్లో నానుతూ ఉంటారు. హల్లెలూయా. సౌలుకి ఏం లేదు, మాదిరి లేదు. నువ్వు మాదిరి లేని విశ్వాసిగా నువ్వు నేను ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం మాదిరి కలిగిన వారికి ఉండాలి. హల్లెలూయా. 5 దైవజనులకి లోబడిన వాడండి దావీదు. దావీదు ఎవరికి లోబడతాడు? దైవజనులకు లోబడిన వాడు. ఏంటి, పశువులు కాపరిగా ఉన్నప్పుడు లోబడ్డా? పశువులు కాపరిగా ఉన్నప్పుడు లోబడ్డా? సమయాలు వస్తే లోబడ్డాడు కదా, మోకాలు వేసి లోబడ్డాడు. పేదరికంలో లోబడతారా? పేదరికంలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పేదరికాల్లో లోబడతారా? దేవుడికి కానీ పెద్దలకు కానీ అందరు లోబడతారని లేనప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అందరు లోబడతారు, అధికారం ఉన్న దగ్గర అందరు లోబడతారు. కానీ ఇప్పుడు నీ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. నువ్వే ఊహించలేనంత స్థితి, ఊహించలేనంత ధనం, ఊహించలేనంత అధికారం, ఊహించలేనంత బలము పొందుకున్నావు. ఏమండి, ఇప్పుడు లోపడతారా? ఎవరైనా లోపడతారా? నువ్వెవడవరా? నువ్వేటి ఎలాగొచ్చావు? మా ఇంటి మీద నుంచోకు, మా దగ్గర ఉండకు, మమ్మల్ని ఆడకు, మమ్మల్ని చేయకు. అయ్యి బాబు ఎన్ని వచ్చేతాయో కదా కదా. అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి, గర్వాన్ని బట్టి రకరకాల మాటలు వస్తాయి. కానీ దావీదు అలా కాదు. అధికారం వచ్చినా లోపడతా ఉన్నాడు. బలమున్నా, ధనమున్నా, ఏదన్నా దైవజనుడు అంటే వణుకుతూ ఉన్నాడు. స్థితిగతులు మారినా పద్ధతి మారలేదు. హల్లెలూయా. ఎంత గొప్పోడండి దావీదే. ఏమండి, ఎంత గొప్పోడు. ఈ మధ్యన కొంతమంది ఉంటున్నారు. ఏమండి, ఒక ఆవిడ బాగా డబ్బున్న వాళ్ళు అనమాట, ఒక కుటుంబం. ఒక స్పీకర్ తీసుకొచ్చారు ఒక సంఘానికి. ఆ స్పీకర్ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పి, అది ఏసీ సంఘం అని చెప్పారు. ఏ సంఘం? ఏసీ సంఘం అని. ఏసీ సంఘం అని చెప్పగానే ఆమె అలా, ఆయన పెద్ద డబ్బున్నవాడు, పెద్ద ఆఫీసర్, బాగా డబ్బు వస్తుంది, వాళ్ళ ఇల్లంతా ఏసీయే. ఇప్పుడు ఈ చర్చిలో ఏం లేదు, ఏసీ లేదు. ఏసీ అని ఆ స్పీకర్ చెప్పగానే మరుసటి వారం పాస్టర్ గారు చెప్పిందంటే, పాస్టర్ గారు నేను చర్చిలో కూర్చోలేకపోతానండి. ఈ అమ్మాయి ఎందుకు కూర్చోలేకపోతున్నాం? నాకు చాలా ఒక్కపెట్టేస్తుందండి, నాకు ఆయాసం వచ్చేస్తున్నట్టు ఉందండి, నాకు అదండి ఇదండి అన్నదట. మరి ఏమమ్మా అంటే, నేను వేరే చర్చికి వెళ్ళిపోతున్నానండి అని చెప్పిందట. నిజంగా గుండె పగిలినట్టు వేశాడు. ఎందుకంటే ఆమె వాళ్ళు అభివృద్ధి కొరకు గుండెలు పగిలినట్టు ఏడ్చిన సేవకుడు ఇప్పుడు ఫలభరితం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఏమంటుంది? చర్చికి వెళ్తానన్నది. అది అవుతుందా? వెళ్ళిన ఆవిడకే కరోనా వచ్చింది.
అర్థమవుతుంది మీకు? ఈ చర్చిలో ఉన్న వాళ్ళకి రాలేదు, ఆ చర్చిలో వెళ్ళి తెచ్చుకుంది కరోనా. దేవుని కాపుదల పోగొట్టుకుంటారు కొంతమంది. ఏసీ నీకు కావాలా? ఏసీ కోసం వెళ్ళిపోతావా? అంటే ఏమండి, అంటే నీ ఇంట్లో భోజనం పోలేదని ఏమండి ఉన్న తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్టు ఆవిడ అలా చేసింది. ఆ సేవకుడు ఎంతో వేదన పడి బాధపడ్డాడండి. ఎందుకంటే ఆ సేవకుడు ఆ కుటుంబం ద్వారా ఏమండి పరిచర్య చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాడు. ఆ పరిచర్యకి ఆమె ఏం చేసింది తెలుసా? బ్రేక్లు వేసింది. ఆ నష్టం ఆ కుటుంబాన్ని మించుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలా. నిన్ను ఈ సమయానికి ఈ స్థితిలో ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఈ పరిచర్యలో నువ్వు భాగస్వామిగా వాడబడాలి. నేను ఎక్కడ తీసుకొస్తే నువ్వెక్కడ, చాలా మంది ఎక్కడ చూస్తున్నారు? అనుకూలమైన ఆరాధనలు, అనుకూలమైన వసతులు అవి నువ్వు చూసుకుంటున్నావు. ఎంత బుద్ధిహీనమైన విషయాలు. అది సైతాను కలిగించే విషయం. నీ ఇంటిలో కొంచెం ఉప్పు లేకపోవచ్చు, కొంచెం కారం లేకపోవచ్చు, కొంచెం మంచి మొక్కల పీటలో లేకపోతే డైనింగ్ టేబుల్ లేకపోయి ఉండొచ్చు. నువ్వు నీ ఇంటిలో భోజనము నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దూరపు కొండలు ఎక్కువ నులుపు అన్నట్లుగా నయోమిలాగా పోయావా, మాడి మసైపోతావు, మూడు బారిపోతావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే సంఘాలు అన్నీ ఒకటి కాదండి. నిన్ను ఎక్కడ నాటాడో అది నీ సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘాలు అన్నీ ఒకటి కాదు, ఒకటి అవుతాయి. ఒక రోజు ఒకటి అవుతుంది. అప్పటి వరకు నేను ఏ సంఘంలో నాటి ఏ పనికైతే ప్రత్యేకపరచుకున్నాడో అందులో నువ్వు నాటబడి ఓడబడ్డమే. దేవుని స్తోత్రం. ఎలా ఓడబడతావంటే అమ్మ పరిమితం లేకుండా ఓడబడ్డమే. ఏమంటే ప్రాణం ఉన్నంత వరకు ఓడబడటమే. హల్లెలూయా. ఫలితాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సరే, 5 దైవజనుడికి లోబడిన వాడు. అధికారం లేనప్పుడు కాదు సుమా, అధికారం ఉన్న రాజుగా ఉన్నప్పుడు ఎవరికి లోబడ్డాడు? బత్షెబతో పాపం చేసినప్పుడు, మరి గద్దించినప్పుడు అతను అధికారంలో ఉన్నాడుగా. తర్వాత గాదును పంపాడు. తర్వాత ఏం చేశాడు? సైన్యాన్ని లెక్కెట్టాడు. అసలు సైన్యాన్ని నిన్నవడానికి లెక్కెట్టమన్నాడంటే లెక్కెట్టాడు. లెక్కెట్టినందుకు ఏమండి గద్దించినప్పుడు గాదు లోబడ్డా? నా ప్రజల మీద కాదు, నా మీదకి రాని ఆ తెగులు, ఆ బాధ అని అన్నాడుగా. దేవుని స్తోత్రం. అంటే లోబడ్డాడు కదా, లోబడ్డాడు. కానీ సౌలుకి దైవ భయం లేదు. అంటే దైవజనుడు అంటే భయం లేదు. దైవజనుడు అంటే ఏం లేదు, భయం లేదు సౌలుకే. సౌలుకి సౌలు ఇంకా దగ్గరికి సమయాలు వస్తుండగానే మనోడు బలర్పించేశాడు. అంటే ఒక మాట చెప్పనా, సాహసించాడట. ఏం చేయడానికి? బలర్పించడానికి సాహసం చేసాడట. సాహసాలు నువ్వు నీ పని కాని దాంట్లో నువ్వు సాహసాలు చేయకూడదు. ఏమండి, దేవుడు వద్దన్న పని చేశాడు, చేయకూడనా? వద్దన్న పని చేశాడు, వద్దన్న కార్యాన్ని చేశాడు. ఎవరి కార్యమే చేయాలా? యాజకుడు చేయాలి. సమయాలు చేయాలా. అప్పటికేం చేశాడు? బలిచ్చాడు. నువ్వు చేసిన పనేంటి గద్దించాడు సమయాలు. నువ్వు చేసిన పనేంటి? అప్పుడు పశ్చాత్తపడ్డా? పడలేదు. అందుకే అంటే దైవజనుడు అంటే ఏం లేదు, వచ్చే వరకు భయంగా ఉండాలా? భయం లేదు, నిలబడ్డాడు. అందుకే సౌలు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? నష్టపోయాడు, బాధలు పడుకున్నాడు. కాబట్టి తర్వాత 6 అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలా? దైవజనుడు అంటే భయపడాలి. అయితే వాళ్ళు పడతారు తిడతారని కాదు. దైవజనుడు అంటే దేవుని పక్షము మనిషి. ఆయన మనం గౌరవించాలా, ఆయన్ని మాటను మనం వినాలా, ఆయనకి మనం లోబడాలా అన్నట్టుగా మనము ఉండాలా. హల్లెలూయా. సరే, 6 ధైర్యం కలిగిన వాడు. ఏం కలిగినాడు? దావీదు ధైర్యం కలిగినాడు. దావీదు ఉత్సాహం కలిగినాడు. చాలా మంది ఉంటారు అండి, మాటలు ఉంటాయి కానీ వాళ్ళలో ఏముండదు, నీరసం.
ఇలా కునుకుతూ ఉంటారు కోడిల్లాగా. దానికి ఉత్సాహంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. రెండోది ఉత్సాహంగా ఉండాలా, పరిగెట్టాలి. దేవుని స్తోత్రం. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో గొలియాతు కనబడుతున్నాడు. ఆ గొలియాతును చూసి అందరూ వణుకుతూ ఉంటే దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? ధైర్యంగా ఉన్నాడు. రెండోది ఉత్సాహంగా ఉన్నాడు. చాలా ఉరుకుకు రాడుతాడు. సౌలు గారు అంటాడు, వెళ్తాను, నేను వెళ్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి 17:1. 1వ సమూయేలు గ్రంథం 17:1. తమ సైన్యములను యుద్ధ భూములకు సమకూర్చి సుకోలో తీర్చిరి. అలాగా ఉన్నారు. వాళ్ళు ఆ పర్వతం, వీళ్ళు ఈ పర్వతం మీద ఉన్నారు. ఈ గొలియాత్ ఏమో, ఇది మీకు తెలుసు, చిన్నపిల్లల నుంచి అందరికీ తెలుసు, గొలియాత్ వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఏమంటే వీళ్ళందరూ ఏమవుతున్నారండి? భయపడిపో గజ 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 గజలాడుతూ, ఒక్కడు రండిరా, ఒక్కడిని ఓడించేస్తే నా సైన్యాన్ని అంతా ఓడించేసి నన్ను ఓడించండి అని నిలబడితే ఒక్కరు రావట్లేదు. సౌలుతో సుద్దా అందరు గజగజ ఒరుగుతున్నారు అనమాట. అప్పుడు దావీదు లేచి, నేను వెళ్తానని నిలిచి ఏమంటున్నాడు తెలుసా? అబ్బా, ఏ మాట అండి! వీడికి ఏం లేదు, వీడి సున్నతి లేదు. ఇలాంటోడా నా దేవుని పక్షంగా నేను నిలబడితే నా ముందు నిలబడేవాడు అని సవాలుతో నిలబడ్డాడండి. దేవుని స్తోత్రం. ఈయన్ని పంపట్లేదు, ఈయన్ని పంపలేకపోతే సాక్ష్యం ఎత్తున్నాడు. అసలు నా గురించి మీకు తెలుసా? నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక సింహం వచ్చింది, మేకపిల్ల ఎత్తుకెళ్ళిపోయింది. నేనేం చేశానో తెలుసా? ఎలుగుబంటి వచ్చింది, నేనేం చేశానో తెలుసా అని 34వ వచనంలో, ఇంటికి వెళ్తారు చదువుకోండి, 17, 34, 35, 36 వచనాల్లో సాక్ష్యం ఇచ్చినప్పుడు సౌలు వెళ్ళమన్నాడు. సౌలు వెళ్ళమన్నప్పుడు సౌలు ఆజ్ఞ ఇచ్చుకొని వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? ఒక 5 రాళ్ళు తీసుకొని, వడిసల రాళ్ళు ఎట్టుకొని ఒకటే ఒకటి అన్నాడు, యుద్ధం నాది అనుకుంటున్నారేమో మీరు అందరూని. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఏంటో తెలుసా? ఆయన మిమ్మును మా చేతికి అప్పగించెను. అప్పగించేవాడు కూడా ఆయనే. బా, ఎంత గొప్ప మాట అండి! ఈ మాటకి దేవుడు మురిసిపోయాడు అంతే. నిలబడగానే ఒక్కడేసాడు. ఎవరికి? గొలియాతుకి. ఎక్కడేసాడు? దెప్ప మీద వేసాడు ఒకటి. ఈయనేమో ఇక్కడ కొట్టాడు. ఎవరు? దావీదు. ఎక్కడ కొట్టాడు? రాయితో కొడితే ఎలా పడాలాడు? ఎలా పడాల. కానీ ఆడు ఎలా పడ్డాడు? కొట్టినాడు మనం అనుకుంటాం, కానీ మనం కదా కొట్టినాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గొలియాతును పడగొట్టిన ధైర్యశాలి, ఉత్సాహం కలిగిన వాడు దావీదు. మనం కూడా సాతానుడు, ఇక్కడ గొలియాతు అంటే మనం కూడా సాతాను విషయంలో ఎలా ఉండాలా? భయపడకూడదు. అడిగి ధైర్యముగా మనం నిలబడాలా. ఏమన్నా ఉత్సాహంగా దేవుడి పని చెయ్యాలి. ఏ పరిస్థితులకు మనం భయపడవసరం లేదు. సౌలు ఎలా ఉన్నాడని తిరుగుతాను. సౌలు ఏమన్నాడండి? తిరిగ్గా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంటది, దేవుడు నిజమైన బిడ్డలు ఎలా ఉంటారంటే ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారట. అందుకే తిరిగితనం గల ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ సౌలుకి ఏముంది? తిరిగితనం అన్నమాట. 1 సమూయేలు 17, 12, అలాగే 1 సమూయేలు 18, 22. ఏమండి, మనం చూసుకుంటే సౌలు ఏముందంటే పిరికితనము ఉన్నది. 7వ మాట, దేవుడిని అంగీకరించినాడండి దావీదు. దేవుడిని ఏం చేసుకున్నాడు? నమ్ముకున్నాడు. అంగీకరించడం అంటే ఏంటి? దేవుడిని నమ్ముకున్నాడు. మనుషులు నమ్ముకోడు, బలాన్ని నమ్ముకోడు, ధనాన్ని నమ్ముకోడు, పదవిని నమ్ముకోడు. ఏమి నమ్ముకుంటాడమ్మా? కత్తిని నమ్ముకోడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడమ్మా? దేవుణ్ణి నమ్ముకున్నాడు. సమూయేలు 16, 12. 1 సమూయేలు గ్రంథం 16, 12.
అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అభిషేకించమని దేవుడు అన్నాడు. అంటే దేవుడిని అంగీకరించాడు కనుక దేవుడు అతన్ని కోరుకున్నాడు. ఈరోజు నేను ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఏమన్నాడు? నా పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. అంగీకరించిన వారిని అభిషేకిస్తాడు ఆయన. హల్లెలూయా. అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తాడమ్మా? అభిషేకిస్తాడు. దావీదు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ 7 మనం చూసుకున్నట్లయితే దేవుడు తిరస్కరించాడు. ఎవరిని? సౌల్ని దేవుడు ఏం చేశాడు? తిరస్కరించాడు. అండి ఎందుకు తిరస్కరించాడు? దేవుడు చెప్పిన మాట ఏది వినట్లేదు, ఏది చేయట్లేదు. దేవుడు వద్దన్నది ఏదో అది తీసేసుకోవట్లేదు. దేవుడు అన్నాడు, నువ్వు చేస్తున్నది తప్పురా బాబు అన్నాడు. అన్నప్పుడు మరి దావీదుని చంపడం మానేయాలా, పగబెట్టుకుంటాం మానేయాలా. కానీ ఆడు పగబెట్టుకుంటాం మనిషిడా? మానలేదు. అందుకనే దేవుడు సౌల్ని తిరస్కరించి దురాత్మను పంపాడు. ఇతడేమో అభిషేకించి ఆత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. సరే, 8వ పాయింట్, దేవునితో దావీదు సమాధానం కలిగి ఉన్నాడు. అమ్మా, దేవుడితో ఎలా ఉన్నాడు? సమాధానం అంటే దేవుడితో గడుపుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 7:15. అమ్మా, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. దావీదుకు దేవుడి కృపను దూరం చేయలేదు, సౌలుకు దూరం అయిపోయింది. అమ్మా, సౌలుకి ఏమైంది? దేవుని కృప దూరం అయిపోయింది. అంటే అందులోనే రాశారు కదా, ఆ రెఫరెన్స్ పెట్టుకోండి. దేవుడి నుండి వేరు చేయబడ్డాడండి సౌలు. సౌలు ఏమయ్యాడు? దేవుడికి వేరై ఉన్న ఏ మనిషి అయినా ఏమవుతాడంటే ఎండిపోతారు. అదేనండి, భూమిలో చెట్టు నాటబడినా నీళ్ళు అయిపోతే ఆ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. దేవుడు నీళ్లు వంటి వాడు. దేవుని స్తోత్రం. ఆ నీళ్లు లేకపోతే ఎండిపోయినట్టుగా సౌలు దేవుడికి వేరే ఏమి చేశాడు? దేవుడి నుండి దూరం అయిపోయాడు. 9 దేవుని హృదయానుసారుడని పేరు పొందుకున్నాడు. చెప్పాను కదా, దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదుకి తెలుసు. కొంతమంది ఉంటారండి, పనులు చేస్తూ ఉంటారు. ఆ పని చేస్తున్న వాళ్ళ దగ్గరికి కొంతమంది వస్తారు. అండి సార్ ఎలాంటోడండి అని అడుగుతుంటారు. ఎలాగా? సార్ ఎలాంటండి? జీతం బాగా ఇస్తారా? బోనస్ ఇస్తారా? అప్పుడప్పుడు ఇస్తారా? సార్ ఎలాంటోడండి? ఎవరిని అడుగుతారు? ఆ పని చేసే వాళ్ళు అడుగుతారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు సార్ ఎటువంటి వాడు అని కదా. అప్పుడు అనవసరం వెళ్ళిపో అంటారు. అప్పుడు మానేసి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి ఏమండి, ఈ దేవుని హృదయం ఎలాంటిదో ఎవరికి తెలుసు? దావీదుకి బాగా తెలుసు. అందుకే దేవుడికి అనుకూలంగా నడుచుకుంటాడు. మనం కూడా యజమాని మనసు ఏంటో మనకు తెలుసు అనుకో, తిట్టినా ఏం పట్టించుకో. ఎందుకు? మళ్ళీ పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు మనసు మాకు తెలిసిపోయింది. మా చెల్లికి, నాకు, మా అక్కకి తెలిసిపోయి మా అన్నయ్యకి అప్పుడప్పుడు ఏం చేసేవాడు? ఎదురు చెప్పేసేవాడు కావాలని. ఎందుకనుకుంటున్నా, ఒకటి కొడతాడు కదా, కొడితే ఏదో తెచ్చి పెడతాడు. అది ఏంటి అలా చేసినప్పుడు కోపంతో కొట్టేసి వెళ్ళిపోయి కొంచెంసేపు ఉన్న తర్వాత ఏ పకోడియో అంటే ఏ మిక్చరో ఏమంటే ఏ బిస్కెట్లో ప్యాకెట్ తీసుకొచ్చి అది ఇచ్చేవాడు. అయితే అది మేము అబ్బడంగా తినేసి అంటే చాలా ఆనందించేవాళ్ళం అనమాట. కొట్టిన సంగతి ఏదో పోయేది. దేవుని స్తోత్రం. దేవుడు కూడా ఏమండి అంటే ఆ మనసు మాకు తెలిసింది కాబట్టి మేము అలా నడుచుకున్నాం. మనం కూడా దేవుడి మనసు మనకు తెలిసింది అనుకో, ఆ మనసుకి అనుకూలంగా మనం నడిచామనుకో, మనకి ఏది ఇష్టమో ఆయనే ఇచ్చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. మనకి ఏది ఇష్టమో అప్పుడు ఇచ్చేస్తాడు ఆ మనసు తెలిస్తేనే. కానీ ఆ మనసు మనం తెలుసుకోకుండా ఆయన మనసును మనం బాధ పెడతా ఉన్నాం అనుకో, మనం అడిగినా ఆయన ఇవ్వడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అది అపోస్తల కార్యం 13:22 చెప్పాను కదా. దేవుని హృదయానుసారుడు, దేవుడు చిత్తానుసారమైన మనిషి, దేవుడి చిత్తం జరిగించేవాడు ఈ దావీదు. అందుకే దేవుని చిత్తం జరిగించేవారిగా నీవు నేను. కానీ 9లో ఈ సౌలు ఏంటో తెలుసా?
చెడ్డ పేరు. ఏం పేరు తెచ్చుకున్నాడు? చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర తెచ్చుకున్నాడు? ప్రజల దగ్గర చెడ్డ పేరే. ఏమండి? దావీదు దగ్గర చెడ్డ పేరే. ఆఖరికి తన కుమారుడైన యోనాతాన్ దగ్గర కూడా ఇతడు ఏం తెచ్చుకున్నాడు? చెడ్డ పేరే తెచ్చుకున్నాడు. అందుకే చెడ్డ పేరు తెచ్చుకుంటాం పెద్ద ఏమీ కష్టమేం కాదు. మంచి తెచ్చుకుంటానికి కష్టపడాలి, తరం పడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలా. చెడ్డ తెచ్చుకుంటానికి ఏం అక్కర్లేదు, ఎలాగున్నా పర్వాలేదు, ఆటోమేటిక్గా అది వస్తుంది. అందుకే ఏమంటే నీట్గా ఉంచడం కష్టం, కానీ చెత్త చెదరతో నింపడం ఏమి కష్టం కాదు. పడగొట్టడం సులువు, కానీ కట్టడం ఎంతో కష్టం అన్నమాట. అందుకే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఏం పేరమ్మా? చెడ్డ పేరు. తృణీకరించబడ్డాడు దేవుడి దగ్గర. 10 దావీదులో ఉన్న గుణాల్లో గుణం ఏంటంటే క్షమించే గుణం కలిగిన వాడు. దావీదుకి ఏముంది? క్షమించే గుణం ఉంది. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. అందులో దావీదుకి ఏ మనసు ఉందంటే క్షమించే మనసు. ఏ మనసు? క్షమించే మనసు. మన ప్రభుకు కూడా క్షమించే మనసే ఉంది. అంటే దేవుని మనసు కలిగినాడు దావీదు. ఈరోజు మనం కూడా మన పట్ల అపరాధాలు చేసిన వాళ్ళు మనం ఏం చేయాలా? క్షమించాలి. మనం ఏంటంటే నేను క్షమించను. అందుకే నీకు ఆశీర్వాదం రావట్లేదు. ఎందుకంటే నువ్వు క్షమించావనుకో దేవుడు నీ అపరాధాలు కూడా ఆయన క్షమించేస్తానండి. నువ్వు క్షమించవనుకో నీ అపరాధాలు కూడా దేవుడు క్షమించడు. చాలా మందికి అది తెలియదు, ఆ లాజిక్. క్షమించనండి, నేను ఎవరైనా క్షమించను, అతను క్షమించనండి అంతా. క్షమించకపోతే నీ పాపములు, నీ అపరాధాలు నీ మీదే ఉండిపోతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల ఆమేన్ క్షమిస్తాడు. నేను క్షమించమండి అంటారు కొంతమంది. అవుతే అయిపోయింది, మీ అపరాధాలు కూడా క్షమించబడవు. మీరు క్షమించకపోతే మీ అపరాధాలు కూడా క్షమించడం అంటే ఏంటంటే వాళ్ళ మీద పగ, ద్వేషం, కోపం పెట్టుకోపోవడం. అందుకని క్షమించడం అంటే వాళ్ళని వెళ్ళి కౌగులించుకోమని కాదు. కొంతమంది మనం క్షమించినా వాళ్ళు క్షమించరు, వాళ్ళు లోపడరు. అలాంటి వాళ్ళు మనం ఏమీ చేసుకోకూడదు, అలా వదిలేయడమే. అర్థమవుతుందా? అంతేగాని క్షమించడం అంటే వాళ్ళ కాళ్ళ మీద పడమని కాదు సుమా. వాళ్ళ మీద వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏమండి? సౌలులో ఏం లేదంటే క్షమాపణ లేనాడు. సౌలు ఏంటండి? క్షమించేవాడు కాదు. దావీదుని క్షమించలేదు. ఏమండి? అతడు క్షమాపణ లేనోడుగా ఉండిపోయాడు. 1 సమూయేలు 14:44. 1 సమూయేలు గ్రంథము. మీకు రెఫరెన్సులు చూపించాలి కదా, నోటి మాటలు చెప్పుకుంటే కుదరదు అని. ఏమండి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందుకు సౌలు, యోనాతానా నీవు అవశ్యంగా మరణం అవుదువు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక అంటాడు. అంటే యోనాతాను నువ్వు మరణం అవుతావు అని చెప్తున్నాడు. యోనాతాను ఎవరు? కొడుకు. మంచి చెప్పిన వాళ్ళు కొంతమంది గిట్టరు కదా, మనోడికి కూడా గిట్టట్లేదు. ఆఖరికి కుటుంబ నాశనానికి, పతనానికి కారణం అయిపోయాడు అండి. కాబట్టి యోనాతాను విషయంలో క్షమాపణ లేనుడిగా ఉన్నాడు. అందులో చూడండి 18:9 కూడా చూడండి. 1 సమూయేలు గ్రంథంలోనే 18:9. అదిగో ఏ చూపండి? వేషపు చూపు. కొంతమంది అలాగే ఉంటారండి, క్షమించరు. వేషపు చూపు నిలిపిన వాడిగా ఉన్నాడట. ఎంత దారుణం! అంటే విషపు చూపు. ఎప్పుడైతే ఆ విషపు చూపు అతనిలోకి వచ్చిందో దెయ్యం వచ్చింది. నేను అదే చెప్తున్నాను, ఎవరైతే క్షమించలేని విషపు చూపు కలిగి ఉంటారో వాళ్ళ మీదకి అభిషేకం, దేవుని ఆత్మ కాదు, వారి మీదకి ఏమొస్తుంది? దెయ్యం వస్తుంది. దురాత్మ ఉంది అక్కడ, కాబట్టి దెయ్యం వచ్చి పట్టుకుంటుంది. ఆ దెయ్యం వచ్చి పట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇడిపించేవాడు ఎవడో? మళ్ళీ దావీదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరిని తక్కువగా చెప్తావో వాళ్ళనే దేవుడు నీకు మేలు చేసే వాళ్ళుగా పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే 11 దయ కలిగినోడు దావీదు. అమ్మా క్షమించే గుణం కలిగినోడు దావీదు. 11 దయ కలిగినోడు దావీదు.
రెండో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం అంతా చదువుకోండి. అంటే దయ ఉంది ఎవరికి? దావీదు దయ కలిగిన వాడు. కానీ మరి సౌలు క్రూరత్వం కలిగినోడు. ఏంటి ఎలాగా మృగంలాగా మారిపోయాడు. అసలు ఆ సౌలు దావీదు ఎవరు అనుకుంటున్నారు? ఇందాక నుంచి దావీదు అని చెప్తున్నాం. అల్లుడు, సొంత అల్లుడు. ఎవడైనా ఏ మాంగారైనా అల్లుడు క్షేమాన్ని కోరుకుంటాడో, అల్లుడిని చంపాలనుకుంటాడా? ఎంత పనికిమాలోడో చూడండి. అందుకే ఏం లేదు. ఎందుకు అల్లుడు క్షేమాన్ని, తన కూతురు క్షేమము అల్లుడుంటే. కానీ ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు? దావీదునే చంపాలను, ఉపకారం చేసినోడికి అపకారం చేద్దాం అనుకుంటున్నాడు. అంత దారుణం అండి. అందుకే వాడు ఎలాంటోడంటే క్రూరత్వం కలిగినోడు. 1వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో 1వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30 వచనం చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి, ఎలా తిడుతున్నాడు చూడండి కొడుకుని. వీడికి మంచి మాటలు రావట్లేదు నోట్లోంచి. అక్కడ కొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలిగినట్లుగా నీ వెసీకుమని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? నీ బావగారు సహాయం చేస్తున్నావు నాకు తెలీదా అని అండి. ఎంత ఘోరంగా తిడుతున్నాడు. క్రూరత్వం కలిగినోడు వీడు. ఏమండి అక్కడ ఉంటుంది చూడండి అండి, అక్కడ 33లో ఉంటది. సౌలు అతని పొడవలనని ఈటి విసరును, అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశి కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని. చూడండి, అప్పటి వరకు పాపం యోనాతానికి తెలియదు వీళ్ళలో ఉన్న కృతంత్రం. కానీ ఇప్పుడు కృతంత్రం ఎవరు తెలిసింది? తండ్రి ఎలాంటాడో కొడుక్కి తెలిసింది. కొడుకు మార్పు చెందాడు ఏమండి. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, సౌల్లో ఏముంది? క్రూరత్వం ఉంది. క్రూరత్వం అండి. 12వ మాట, ఫలభరితమైన ముగింపు ఉంది. ఎవరికి? దావీదుకి ఫలభరితమైన మంచి ముగింపు ఉంది. 1వ రాజుల గ్రంథం 2:10, 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 1వ రాజుల గ్రంథము 2:10. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడ్డాడు. హల్లెలూయా. చక్కగా చనిపోయాడు, చక్కగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి సౌలు విషాదకరమైన ముగింపు అనగా ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే పగతో రేగిపోయినాడికి వాడి చావు చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ఏమండి, మన చరిత్రలో ఇంకొకడు ఉన్నాడు. ఆడి పేరేడు తెలుసా? ఎట్లర్ అన్నవాడు ఏం చేశాడంటే యూదుల్ని 60 లక్షల మందిని చంపేసి ఏమండి 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడు ఆడే ఎట్లర్. ఆఖరికి ఏం చేశాడో తెలుసా? దాని గన్న తీసుకొని ఆడు కాల్చుకొని చచ్చాడు. ఏం సాధించాడు? ఎంతమంది పాప రక్తాన్ని మూట కట్టుకున్నాడు. ఏం చేశాడంటే శాంతి సమాధానం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో? ఎట్లర్. వీడు కూడా అంతే. ఈ సౌలు కూడా ఏం చేశాడు? ఎవరినైనా ఏడిపించి, ఎవరినైనా నాశనం చేసి, ఎవరినైనా పతనం చేసి, ఎవరి పతనాన్ని అయితే కోరుకుంటారో వారి గతి ఎలాగుంటుంది. అందుకే మేలు కోరుకో కానీ నాశనము కోరుకోకు. మేలు చేయి కానీ ఎవరికి హాని చెయ్యొద్దు. మేలు చెయ్యి. అందుకే కొంతమంది పెద్దలే ఉన్నారు తెలుసా, నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం ఎవరికి చేయొద్దు అన్నారు. కొంతమంది అది కూడా ఉండదు కదా. అది బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మేలు చేయి కానీ కీడు చెయ్యొద్దు. నీ శత్రువుకైనా నువ్వేం చెయ్యి? మేలే చెయ్యి, కీడు చెయ్యొద్దు. రోమీయులకు రాసిన పత్రిక. ఆ మాట చూసుకుందాం. కానీ సౌలు ఏమండి మేలు చేసేవాడు కాదు, కీడు చేసేవాడు. కీడు చేయడానికే ప్రయత్నం చేసి ఒక్క చావు అనగా ఆత్మహత్య చేసుకున్నాడు. రోమాపత్రిక చూడండి 12వ అధ్యాయం.
రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒకవేళ నీకు అన్యాయమే అక్రమే చేశారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను చాలా వేదన పరిచారు, అయితే నువ్వు మాత్రము వారిని నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం 17 చదవండి. 12-17. కీడు చేసిన వారికి ప్రతికటి ఎవరికి చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. చేతనైనంత మటుకు ఉండండి. ఒకవేళ సమాధానం లేకపోతే సైలెంట్గా ఉండండి. పగ తీర్చుకోవద్దు. మీరు పగ తీర్చేవాడు అయితే నీ దేవుడిని పక్షాన ఉండడు. నువ్వు దేవుడికి అప్పు చెప్తే దేవుడిని పక్షాన ఉంటాడు. భోజనం పెట్టు, దాహం ఇవి, నిప్పులు కుప్పలుగా పోస్తావు. నువ్వు మేలు చేస్తే నీకు జయం వస్తుంది. మేలు చేస్తే నీకు జయం వస్తుంది. కీడు చేస్తే నీకు నష్టం వస్తుంది. దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండవు. అందుకే మేలు చేత కీడును నువ్వు జయిస్తావు అని ప్రభు వాక్యం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు నేను మనము దావీదు గుణాలు మనలో ఉన్నాయా, సౌలు గుణాలు ఉన్నాయా? ఒకవేళ దావీదు గుణాలు కొన్ని ఉన్నాయి, సౌలు గుణాలు కొన్ని ఉంటే ఆ కొన్ని తెచ్చేసుకుందాం. ఏమండి, ఏ అయితే సౌలు గుణాలు ఉన్నాయో అవి తీసేసుకుందాం, ఏవైతే దావీదు గుణాలు లోటుగా ఉన్నాయో అవి తెచ్చేసుకుందాం. దేవుని స్తోత్రం. షిఫ్ట్ అయిపోదాం. ఏమవుదాం? షిఫ్ట్ అయిపోదాం. ఎలకలు, బొజ్జెంకలు, రకరకాల దోమలు ఉన్నాయి ఇంట్లో, అద్దెకున్న ఇంట్లో. ఏమండి, ఇవన్నీ మనల్ని బాధ పెడతాయి. అప్పుడు ఏమవుతారు మీరు? పర్వాలేదు, ఇంట్లోనే ఉందాం అనుకుంటారా? ఏం చేస్తారు? ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయిపోయినట్టుగా మనము దావీదు గుణ లక్షణాల్లోనికి మనం షిఫ్ట్ అయిపోదాం. దేవుని స్తోత్రం. ఒకవేళ అన్ని దావీదుకున్నట్టుగా నేను ఉన్నాను అనుకుంటే ఇంకా మన ఆత్మీయ స్థితిని ఏం చేసుకుందాం? పురుగొల్పుకుందాం, ఉజ్జీవపరుచుకుందాం, ముందుకు సాగిపోదాం. ఈ మాటలు, ఈ బేరేజు మీరే వేసుకొని మనం ప్రభుకి అంగీకారంగా మనం దావీదు వలె ఉంటే, దావీదు ఒక పాపం తప్ప అన్ని విషయాల్లో దేవుడికి హృదయానుసారంగా ఉన్నట్టుగా మనం దేవుడికి అంగీకారంగా ఉంటే క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నమ్ముదాం, వాక్యాన్నే మనం నమ్ముదాం. ఈ ఉప్పొంగించే మాటలు మనకు వద్దు. వాక్యం మాటలు నమ్ముదాం, వాక్యము చేత నిలువుదాం, వాక్యానికి అనుకూలంగా ప్రార్థన చేద్దాం. ఒక ఆయన అంటాడు, ప్రార్థన ప్రారంభించడం చాలా కష్టం అంట, కానీ ప్రార్థన ప్రారంభించాక గొప్ప కార్యాలు మనం చూడడం మొదలెడితేనట ఇంకా ప్రార్థన ఆపమంట. ప్రారంభించడం కష్టమే, కానీ గొప్ప గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా మనకి జరిగినప్పుడు మనం ఏం చేయలేమంట, ఇక ప్రార్థనకి ఆపలేమంట. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు నా జీవితంలో కార్యాలు జరగడానికి ప్రార్థన పట్టుదలతో ప్రారంభిద్దాం. గొప్ప కార్యాలను మనం పొందుకుందాం. దావీదు వల్లే దేవుడికి హృదయానుసారంగా ఉందాం. దావీదు ఏమండి వృద్ధాప్యంలో చనిపోయినట్టుగా మనం మంచి వృద్ధాప్యంలో మంచి మరణం పొందుకొని మనం వెళ్ళిపోదాం. ఈ రీతిగా ఆత్మహత్య చేసుకునేవాడిగా, నాశనం అయిపోయేవాడిలాగా, సౌలులాగా మనం ఎవ్వరూ ఉండక ఏమంటే దావీదు వల్లమే మనందరము ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. 12 విషయాలు నీ సేవకుడు నిలబెట్టి ధారాళంగా మాట్లాడారు.